ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు. ఇవాళ పర్టికులర్గా డిగ్రీ లెక్చరర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అయితే డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలు వేయాలంటే జీవో నంబర్ 4 అడ్డంకిగా మారింది. అది మొన్ననే ఫ్రెష్గా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. డిఎస్సి వేద్దాం, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 20,000 పైగా అనుకుంటే 108 జీవో అడ్డం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా 108 జీవో అడ్డం ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం మార్చలే, ఈనాడు ఈ ప్రభుత్వం మారుస్తలేదు. గ్రూప్స్ వేద్దామంటే జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అందరు విద్యార్థుల నోట్లో మట్టి కొడుతూ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో అది అడ్డం. పోలీసు ఉద్యోగాలు వేద్దామంటే జీవో 46 అడ్డం. గురుకులాల్లో ఉద్యోగాలు వేద్దామంటే జీవో 81 అడ్డం. కనీసం ఈ జీవోల మీద ఒక్కసారి మీరు అడిగినరా, మాట్లాడినరా, నిరుద్యోగులను పిలిచినరా, ఎవరినన్నా ఎక్స్పర్ట్స్ని పిలిచినరా? అసలు ఎందుకోసం తెచ్చిరు ఈ జీవోలు? ఎవరి కోసం తెచ్చిండ్రు ఈ జీవోలు? మీరు ఇచ్చే నోటిఫికేషన్ వల్ల లాభం ఏం జరుగుతున్నది? ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చిరు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు?